బాగానే ఉందా? కలద్దలేదు నార్మల్గా మెల్లిమెల్లిగా కలద్ద చూద్దాం. టెన్ ఓ క్లాక్కి థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత నుంచి మేము మాట్లాడచ్చు. నేనైతే ఏమనుకున్నాను, థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత ఎలాగో మాట్లాడుతాం కదా, మ్యాథ్స్ 10th డే కానీ 11th డే కానీ ఎలాగైనా మాట్లాడి లెటర్ ఇవ్వాలి అంతే. చూడు, తను యాక్సెప్ట్ చేయొచ్చు, తను రిజెక్ట్ చేయొచ్చు, తనకి ఆ రైట్ ఉంది, తను ఏదో చేయొచ్చు. ఫస్ట్ నా ఫీలింగ్స్ తనకు చెప్పాలి అంతే. నేనైతే అది అనుకున్నాను, నా ఫీలింగ్స్ తనకు చెప్పాలి. అంత సెట్ చేసుకున్నాను. లెటర్ అయితే నా జోబీలోని, ఇంకా అక్కడి నుంచి లెటర్ రాసిన తర్వాత నుంచి లెటర్ తనకి ఇవ్వాల్సిన చిన్న ముక్క లెటర్ కూడా అందులో కనిపిస్తుంది. అంటే తనకు చిన్న పేపర్ ఇద్దాం అనుకున్నాను కదా, ఆ పేపరు, లెటర్, పెన్ను రెండు నా దగ్గర ఉండేవి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ 9th డే రాస్తాను, 9th డే నుంచి నా దగ్గర ఉండేవి. అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఇచ్చేద్దామని. అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటే, డైనింగ్ హాల్ ఉంది కదా, మేము తింటాం కదా, డైనింగ్ హాల్ అంతే ఒకటే, కానీ మధ్యలోని చిన్న చెక్కతోటి ఒక డోర్లా ఉంటుంది. అటువైపు అమ్మాయిలు ఉంటారు, ఇటువైపు అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడు నార్మల్ బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కూడా డైనింగ్ హాల్కి మధ్యలో ఒక చిన్న చెక్క ఉంటుంది. ఆ చెక్క నుంచి అటు నుంచి అమ్మాయిలు కనబడతా ఉంటారు, చిన్నది జస్ట్ ఇలా కనబడతారు అంతే తప్ప మనం అటు వెళ్ళలేం, అడ్డు ఉంటుంది. నేనేం చేశానంటే, తనతో ఫస్ట్ మాట్లాడినప్పుడు గ్రూప్ మెడిటేషన్ వల్ల మాట్లాడాను కదా ఎవరు లేని టైంలో, అప్పుడు తను మాట్లాడొద్దు ఎగలిగా అంది కదా, ఆ తర్వాత మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ నేనేమనుకున్నానంటే, ఏమో ఎవరైనా చూస్తారేమో అని తను భయపడుతుందేమో, లేకపోతే తను మాట్లాడుతుందేమో అని అనుకుని డైనింగ్ హాల్లో మాట్లాడేద్దాం అని అనుకున్నాను. కలద్దలు బాగున్నాయి కదా, నార్మల్గా పెట్టాను, కొంచెంసేపు తీసేస్తానులేండి. బాగుందా? హీరోలు వచ్చారు. అయితే డైనింగ్ హాల్లో ఎలాగైనా మాట్లాడద్దు అని చెప్పి, అంటే ఎప్పుడో అందరం నడుచుకొని వస్తుంటాం కదా, అంటే ఆ రోజు మాట్లాడుతున్నాం కదా, అందరూ ఫస్ట్ మాట్లాడాలి, 9 రోజులు మాట్లాడకుండా ఉండిన తర్వాత ఒకసారి మాట్లాడాలని టైంలో అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందరూ గోలగోలగా లోపలికి వెళ్ళిపోయి డైనింగ్ హాల్లో ఫుల్ మాట్లాడుకొని తింటున్నారు. ఇప్పుడు అందరి బాధ ఏంటి, లోపలికి వెళ్ళి తినాలి అంతే మాట్లాడుకొని. నా బాధ ఏంటి, తను ఎలా మాట్లాడాలనేసి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేను లాస్ట్లో వెళ్ళాను. లాస్ట్లో వెళ్ళిపోయి మా డైనింగ్ హాల్ బయట నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా అందరు లోపల ఉన్నారు కదా, నేను ఈ లేడీస్ డైనింగ్ హాల్ వైపు చూస్తాను అనమాట. అంటే తను ఒకవేళ లేటుగా వస్తూ, తను ఎలాగో లేటుగా వస్తుంది కదా, అందరికన్నా లేటుగా వస్తుంది కదా, ఒకవేళ తను ఆ రోజు కూడా లక్కీగా లేటుగా వస్తే నేను స్పీడ్గా అమ్మాయిల డైనింగ్ హాల్ వైపు వెళ్ళి మాట్లాడేద్దాం అనుకున్నాను. కానీ చాలాసేపు వెయిట్ చేశాను, 5-10 minutes వెయిట్ చేశాను, ఎవరన్నారు వస్తున్నప్పుడు సైడ్కి వెళ్ళిపోయి గట్ట. కానీ తను కనబడలేదు. కనబడితే బాగున్నాను, కనబడలేదు. ఏదైనా మన మంచికే. ఎందుకంటే ఒకవేళ ఏమో తను నిజంగా వాల్యూషన్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకూడదు అనుకుందేమో, ఆ టైంలో నేను నిజంగా మాట్లాడితే కనుక నా మీద తనకు తప్పు ఇంప్రెషన్ కలుగుతుంది. కాబట్టి సేఫ్ సైడ్ మన మంచిగా జరిగింది, తను రాలేదు, లేకపోతే నాకు కనబడలేదేమో, లేదంటే మనకన్నా ముందు వెళ్ళిపోయిందేమో, నేను లేట్గా వెళ్ళనేమో. ఏమో శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటేరుక. కాబట్టి ఆ రోజు అక్కడ కావలేదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నాకు ఏం చెప్పారంటే సర్క్యులర్ వచ్చింది, ఈ రోజు 11 o'clockకి 11:30కి మీ వాల్యుబుల్స్ ని తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి. వాల్యుబుల్స్ అంటే మొబైల్ కాదు, ఏమైనా గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే వ్యాలెట్ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెడతాం అన్నమాట ఇంతకుముందు. ఎందుకంటే రూమ్ తాళాలు ఉండవు కాబట్టి ఈ వాల్యుబుల్స్, ఫోన్స్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఉదయం 11 గంటలకి వాల్యుబుల్స్ తీసుకోండి, మధ్యాహ్నం 4 o'clockకి మొబైల్ తీసుకోండి అని చెప్పారు. నేనేం చేశాను, ప్లాన్ వేసాను. పెన్ ఉంది, లెటర్ ఉంది, స్పీడ్గా అందరికన్నా ముందు వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తే నీట్గా తను వస్తుంది. ఆ టైంలో తను వాల్యుబుల్స్ తీసుకుంటారు కదా, ఆ టైంలో మాట్లాడేద్దాం అని అనుకున్నాను. నీట్గా వెళ్ళిపోయాను. మీకు ఇంకోటి ఏం చెప్పాలంటే, అప్పుడు కూడా నాకు లాంగ్ హెయిర్ ఉంది, అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, ఇవ్వండి పిల్లకి కూడా వేసాను. అప్పుడు ఇంకా పెరుగుతుంది. సెప్టెంబర్ అంటే మొన్న ఒక 6 months బ్యాక్ కదా, ఇంకొంచెం తక్కువ ఇలా ఫుల్గా ఉంది. అయితే ఆ రోజు తలస్నానం చేద్దాం, ఎందుకంటే లాస్ట్ డే కదా, ఈ రోజు తలస్నానం చేసి కొంచెం ఫ్రీగా ఉంటే రేపు ఉదయాన్న బేగా స్టార్ట్ చేసి ట్రావెలింగ్కి వెళ్ళిపోవచ్చు. నేను ఆ తర్వాత 4 రోజులు ట్రిప్ వేద్దాం అనుకున్నాను, సౌత్ ఇండియా అంతా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ట్రిప్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ తలస్నానం ఎప్పుడు చేస్తామో తెలియదు, మళ్ళీ ఎక్కడ చేస్తామో. కాబట్టి నీటి తలస్నానం చేసి ఉందామని చెప్పి నీటి నూనె రాసుకున్నాను. నా ముఖం జిడ్డుగా ఉంది, తలకు నూనె ఉంది, డ్రెస్ కూడా నార్మల్ టీ-షర్ట్ ట్రాకే వేసుకున్నాను. ఇలాంటి అవతారం ఎక్కువ తల ఫుల్గా జిడ్డుగా తల ఆయిల్, ఇంకా ముఖం కూడా కొంచెం జిడ్డుగా ఉంటుంది ఆయిల్ రాసాం కాబట్టి. టీ-షర్ట్ నార్మల్ వైట్ టీ-షర్ట్, నార్మల్ ప్యాంట్ బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ టీ-షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ నాకు ఇంకా గుర్తుంది. అంటే ఇంకా పట్టించుకోలేదు, నాకు తెలుసు నూనె రాసుకోకపోతే బాగుందేమో, తనకి లెటర్ ఇస్తాం కదా, కొంచెం మంచి ఇంప్రెషన్ కదా, ఫస్ట్ ఇంప్రెషన్ మంచి ఇంప్రెషన్ అంటారు కదా, లెటర్ నూనె రాసుకోవడం ఎందుకు అనుకున్నాను. కానీ నాకేమనిపించిందంటే, లెట్ బీ మై సెల్ఫ్, అంటే నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు నూనె రాసుకున్నాను అంతే. నేను ఇంకేమైనా అక్కడ ప్రిటెండ్ చేయాలనుకోలేదు. వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను. నా వాల్యుబుల్స్ తీసుకున్నాను. నా వాల్యుబుల్స్ అంటే వ్యాలెట్, డైరీ ఒకటి ఉంది, డైరీ తీసుకున్నాను.
వెయిట్ చేస్తున్నాను, తను ఎందుకు రావట్లేదు. నాతో పాటు ఆ అన్న ఉన్నాడు, మా ఎదురు రూమ్ అన్న ఉన్నాడు కదా, అన్న నేను వెళ్ళాం. అన్నకు తెలుసు, అన్నకు చెప్పానమాట, అన్న తను వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాను, నువ్వు నాతో ఉంటే అన్న తోడు, లేకపోతే నేను ఒక్కడిని అయిపోతే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, లోపలికి రూమ్కి వెళ్ళిపోని అంటారు వాలంటీర్స్, కాబట్టి నువ్వు కూడా నాతో ఉన్నానంటే అయితే ఉంటాను రా అన్నానంటే ఇద్దరం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు రాడు అంతకాడు, పోన్లేరా సాయంత్రం మళ్ళీ 4 గంటలకు వస్తాం కదా మొబైల్ తీసుకోవడానికి, తను అప్పుడు వస్తుందేమో అప్పుడు మాట్లాడదు వచ్చి అన్నాడు. ఇంకా మరి తను నాకన్నా ముందు వచ్చిందో లేకపోతే అన్ని కలిపి ఈవినింగ్ తీసుకుంటుందేమో మనకు తెలియదు కదా అని చెప్పేసి నేను నడుచుకుని వచ్చేస్తున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి చాలా దూరం నడుచుకుని వస్తాను. ఇంకా ఇలా టర్నింగ్ తిరిగిపోతే రూమ్కి వెళ్ళిపోవడమే, ఇంక మరి కనబడతాను అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి దూరంగా వస్తాను. కానీ వెనక్కి తిరుక్కొని నడుస్తున్నాను, ఇలా వెనక్కి తిరుక్కొని నడుస్తున్నాను తను ఎక్కడ వస్తుందని. చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇటు తిరిగితే ఇంకా మరి కనబడదని టైంలోని ఆ మూల ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ రాలేదు, ఆ మూల నుంచి ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని, గ్రీన్ కలర్ అంటే ఆ రోజు తను నాకు ఇంకా గుర్తుంది, గ్రీన్ కలర్ డ్రెస్ గ్రీన్ కలర్ ట్రాక్ వేసుకుంది, డెక్కత్తులు అనుకుంటా, నాకు డెక్కత్తులు అని గుర్తుంది. దూరం నుంచి కనపడింది, వెంటనే పసిగట్టాను. అన్న తను వచ్చినట్టు ఉందని చెప్పేసి అన్నలు మరి మేము రాలే అన్నారు. నేను వాళ్ళు రాకపోవడం బెటర్ అనుకున్నాను, ఎందుకంటే పక్కన ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, నేను ఫస్ట్ టైం మాట్లాడడం, నాకు ఆ చిన్న టెన్షన్ ఉంటుంది. స్పీడ్ పరిగెట్టుకుని వచ్చేసి వెయిట్ చేస్తాను, తనకు అర్థమైపోయింది. తను ఇలా నడుచుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తుంది, స్పీడ్ పరిగెట్టుకుని తన దగ్గరికి వచ్చాను. చేతిలో బుక్ ఉంది, జోబిలో లెటర్ పెన్ ఉంది తనకి ఇవ్వాల్సింది. అయితే వెయిట్ చేస్తున్నాను. అక్కడ బుక్స్ కూడా పెట్టారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, అప్పుడే మాకు వాల్యుబుల్స్ ఇస్తారు కదా, వ్యాలిటీ అన్ని. మేము అక్కడ కావాలనుకుంటే మాకు అప్పుడే డబ్బులు వచ్చాయి కదా, మీకు కావాలనుకుంటే ఈ బుక్స్ లేకపోతే గోయింకా జీ వాళ్ళ అతను రాసిన బుక్స్ విపసన మెడిటేషన్ గురించి, వాటి గురించి, టీచింగ్స్ గురించి ఇవన్నీ బుక్స్ ఉన్నాయి, కొనుక్కుంటామని చెప్పేసి బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఇవ్వాలనుకుంటే డబ్బులు కూడా రాయొచ్చు అన్నమాట, డొనేషన్ అంటే మనల్ని అడగరు, మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. తను ఏమొచ్చి బుక్స్ చూస్తుంది, వాల్యుబుల్స్ తీసుకుంది, బుక్స్ చూస్తుంది అన్నమాట. నేను వెనకాల నిల్చున్నాను, అంటే మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను, మాట్లాడదాం మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ ఎవరు లేని టైం, కొంచెం అటు ఇటు అందరూ ఎవరి పనులు ఉన్న టైంలోనే ఒక్క నిమిషం దొరికినా మాట్లాడేద్దాం అని టైం కోసం నేను అక్కడ అలాగా ఆ బుక్స్ వైపు అటు ఇటు తిరగడం ఇవన్నీ చేస్తాను అనమాట. నాకు నేను ఎవరిని చూడలేదు, ఈ వాలంటీర్స్ గట్రా చూస్తున్నాను, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నేను బుక్ ఇలా చూస్తున్నాను, తను అక్కడ ఉంది ఇక్కడ, నేను ఇక్కడ బుక్ ఇలా చూస్తున్నాను. ఒకసారి కరెక్ట్ టైం దొరికింది, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ ఎవరి పనులు ఉన్నారు నీట్గా. నేను ఇంకా ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇలా ఉన్నాను కదా, ఇలా తిరిగిపోయి తను అక్కడ బుక్స్ చూస్తుంది, తను తన ఫ్రెండ్ ఇద్దరు ఇలా బుక్స్ చూస్తున్నారు. నేను వెంటనే వెళ్ళి, తనకి తెలుసు ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను, మాట్లాడడానికి ఆ ఛాన్స్ ఎత్తుకుతున్నాను, ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ మాట్లాడేస్తానని తనకి తెలుసు. తనకు కూడా కొంచెం నర్వస్గా ఉంది, వీడు మాట్లాడేస్తాడేమో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనే నర్వస్నెస్ నాకు తెలుస్తుంది. నేను అది పసిగట్టగలను, ఎందుకంటే నేను ఆ నర్వస్నెస్ నాకు ఉంది కాబట్టి. వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ బుక్స్ చూస్తుంది, కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్కి దానికి. నేను వెళ్ళి ఏ హాయ్ మై నేమ్ ఇస్ భీమేషన్స్ అని చెప్పాను అనమాట. ఏ హాయ్ వాట్స్ యువర్ నేమ్ అడిగాను. తను హాయ్ మై నేమ్ ఇస్ సో అండ్ సో అని చెప్పింది. ఓకే అంత బాగానే ఉంది. నేను మాట్లాడనమాట, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాను. తను చెప్పింది, అప్పుడు తను చెప్పింది కదా వేరే ఫ్రమ్ అని. అప్పుడు అనుకున్నాను అమ్మయ్య తను హిందీ అమ్మాయి కాదు, నేను ఇంకా హిందీ నార్త్ ఇండియా ఢిల్లీ కానీ లేకపోతే ముంబై ఎక్స్పెక్ట్ చేశాను, మహారాష్ట్ర. తను సో అండ్ సో అన్నది హిందీ అమ్మాయి కాదని నాకు అర్థమైంది. ఆర్ యూ స్టిల్ స్టడింగ్ ఆర్ వర్కింగ్ ఎనీవేర్ ఎల్స్ అని అంటే తను కాదు నేను వర్క్ చేస్తున్నాను అనేసి ఇంగ్లీష్ చెప్పింది అనమాట. ఐఎమ్ వర్కింగ్ రైట్ నో, ఐ కంప్లీట్ మై స్టడీ అని చెప్పింది. ఓకే డి యూ నో తెలుగు అంటే యా ఐ నో తెలుగు అన్నది. అమ్మ మరి తెలుగు తెలిసినప్పుడు మన ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుంది, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. మాకు ఇంగ్లీష్ వచ్చి మనం మాట్లాడగలం, ఎంత కొంత మరి అంత ఫ్లూయెంట్ కాకపోయినా మనం ఇంగ్లీష్ లో మాట్లాడతాం. కానీ ఏం జరుగుతుంది అంటే నేను ఒక 100% అనుకుంటే, సపోజ్ నా మైండ్ లో నేను 100% తనతో మాట్లాడాలనుకున్నాను, ఒక 3 లైన్స్ మాట్లాడదాం అనుకున్నాను అనుకో, అంటే ఫుల్ ఇమాజినేషన్ చేసుకుంటాను నేట్ మాట్లాడాలని. అది 100% అనుకుంటే తన చూడగానే ఒక 20% ఎగిరిపోద్ది మైండ్ నుంచి, ఇంకా 80% ఉంటుంది. ఈ 80%లో తను చూసి ఒక పక్క నెర్వస్నెస్తో మాట్లాడడానికి 80% రాదు, మా అయితే 50% వస్తుంది. ఈ 50% తెలుగు అయితే కొంచెం కరెక్ట్గా అనుకుని మాట్లాడుతాం. అదే మనం ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది అనుకో, ఆ 50%లో ఆ 50%లోనే మిగతా 20% 20% వెళ్తుంది తన వరకు. టైంకి పదాలు గుర్తుకొచ్చావు, అది నా బాధ. మరి తెలుగు అన్నావు కదా, మరి తెలుగులో మాట్లాడచ్చు కదా అని అన్నాను. అంటే ఇంగ్లీష్ కదా, మరి తెలుగులోనే కదా, తెలుగులో మాట్లాడచ్చు అంటే యా అన్కంఫర్టబుల్ అని తెలుగు కూడా అన్నది. ఈ 10 days అయిపోయిన తర్వాత నేనేమనుకున్నాను, నాకు సర్టెన్ ప్లాన్ లేదు, అన్ప్లాన్డ్ గా సోలో ట్రిప్ వేద్దాం సౌత్ ఇండియా అంతా అనుకున్నాను. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు, కాళ్ళ కింద చక్రాలతో పుణ్య యాదవ. కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, ఒక 2-3 weeks తిరుగుతానేమో, ఒక 3 weeks తర్వాత చెప్దామని చెప్పేసి రిటర్న్ లోని తను ఉండే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను. తను చెప్పింది పలానా ఊరు అదని చెప్పింది, తన పేరు పలానా ఊరు అది ఇలాగని చెప్పింది.
పలానా దగ్గర వర్క్ చేస్తున్నానని. వెంటనే ఒక 3 weeks తర్వాత ఇతను చెప్పానమాట, అయితే నేను 3 weeks తర్వాత మీ ఊరు వస్తాను, కలుద్దామా, జస్ట్ మామూలు కలుద్దామా అని అంటే తను వెంటనే అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వెంటనే నేను ఇలా వెంటనే అడిగేసరికి లేదు ఇప్పుడే కదా మాట్లాడడం, అవన్నీ ఎందుకు ఇలా అన్నమాట. యా నవోన్లీ మీట్నా ఇలా అన్నది. అయితే ఓకే, వెంటనే నా మైండ్లో ఒకసారి థాట్ వచ్చింది, బాబాయ్ లెటర్ జేబులో ఉంది కదా, వెంటనే వెళ్ళని చెప్పి జోబించి తీసి లెటర్ పెన్ మీద పట్టుకున్నాను. ఈ పక్కన వాలంటీర్ చూస్తున్నాడు ఇలా సైడ్కి చూడగానే అంటే తను ఏమనుకున్నాడంటే నేను ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు, అంటే అమ్మాయితో కొత్తగా మాట్లాడట్లేదు, ఈ అమ్మాయి నాకు తెలుసు, ఇన్ని రోజులు వేరు ఉన్నాం కదా, ఇప్పుడు ఒకసారి పరిచయం చేసుకుంటున్నాం కదా, ఆల్రెడీ ఫ్రెండ్స్ గా అనుకున్నాడు కాబట్టి అది పట్టించుకోవట్లేదు, ఇతను పట్టించుకోవట్లేదు అని చెప్పి వెంటనే లెటర్ తీసి ఐ రోట్ దిస్ లెటర్ ఫర్ యూ, టేక్ దిస్ అసాను అనమాట. వెంటనే తను ఎగ్జైట్ అయ్యింది. ఈ పక్కన ఫ్రెండ్ కూడా ఒకసారి చూసి నవ్వింది అనమాట, అంటే అదొక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. వెంటనే తను చూసి అంటే నిజంగా తన కళల్లోని ఆ ఇంప్రెషన్ రియల్లీ ఇలా ఒకసారి సడన్ గా అంటే తన కళలో ఒకసారి ఆ ఎగ్జైట్మెంట్ ఒకసారి ఇలాగా రియల్లీ డిడ్ యూ రోట్ లెటర్ ఫర్ మీ అంటే నా కోసం లెటర్ రాసావా అని అడిగింది. వెంటనే యా ఐ రోట్ లెటర్ ఫర్ యూ, ఐ రోట్ ఆల్ మై ఫీలింగ్స్ ఇన్ దిస్ లెటర్ అని చెప్పేసి అంటే నా ఫీలింగ్స్ అని రాశాను. ఇంకొకటి దీనికన్నా ముందు మర్చిపోయాను, స్టార్టింగ్ నీ పేరేంటి నువ్వు ఎక్కడని అడిగేసిన తర్వాత తను నాతో మాట్లాడేది. అంటే చూడండి ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేయాలి, ఏంటంటే మనం మామూలు కొంతమంది అమ్మాయిలతో మాట్లాడతాం, ఇప్పుడు ఈ మధ్యన కొంచెం అమ్మాయిలు డెవలప్ అవుతున్నారు, కానీ ఇంతకుముందు అంటే ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎలాగంటే ఒక అబ్బాయి మాట్లాడడానికి వస్తే భయపడిపోతారు, ఎవరు వచ్చారు అబ్బాయి ఎటు చేసేస్తారేమో అని టైప్లోని భయపడిపోతారు. భయపడిపోయి అబ్బాయి ఇప్పుడు ఏ చేస్తుండేటో మాట్లాడుతున్నాడు, అబ్బాయి వచ్చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు, ఏ టైప్ డేటో అని టైప్లో భయపడిపోతున్నారు. కానీ అంటే అలా భయపడడం వల్ల ఏం జరుగుతుంది అంటే నేనేం చేయాలని ఏం లేదు, నాకు ఏ ఉద్దేశం లేదు, జస్ట్ నా ఫీలింగ్స్ చెప్పాలనుకున్నాను, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, నీకు కూడా ఇంట్రెస్ట్ అవ్వలేదా కనుక్కుందామని అనుకున్నాను. నేను ఎంత రెస్పెక్టెడ్గా వస్తానో వాళ్ళు అంత భయపడిపోయేసరికి మనకు కూడా ఏదో తప్పు చేస్తామనే ఫీలింగ్ వస్తుంది. అమ్మాయిలు ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అనుకున్నారు అంటే ఒక అబ్బాయితో మాట్లాడాలంటే కొంచెం భయపడిపోతూ ఉంటారు, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇది ఒక్కటి మాత్రం చెప్పాలి, చాలా క్యాజువల్గా మాట్లాడింది. తన ప్రెసెన్స్ ఎలా ఉందంటే నేను చాలా కామ్గా ఫీల్ అయ్యాను ఆ టైంలో. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి కూడా టెన్షన్ పడిపోతే నేను లెటర్ ఇవ్వలేకపోదునేమో చెప్పలేము, కానీ అమ్మాయి చాలా కామ్గా ఉంది. అంటే ఓకే ఈ అబ్బాయి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, తనకు టైం ఇద్దాం, లెట్ హిమ్ ఫినిష్ అని టైప్లో. అంటే తను చెప్పాలనుకుంది చెప్పని, ఆ తర్వాత మనం చెప్పాలనుకుంది తన రెస్పాన్స్, మన రెస్పాన్స్ మనం ఇద్దాం. చాలా కామ్గా నేను చెప్పగలిగాను అక్కడ, అంటే మాట్లాడగలిగాను. చాలా ఒక అబ్బాయి కొంచెం టైం తీసుకుని తన ఫీలింగ్స్ని మనకు వచ్చి చెప్పాడు, కొంచెం కరేజియస్గా ఒక ముందడుగు వేశాడు, మాట్లాడగలిగాడు. ఎందుకంటే అప్పటివరకు తెలియని అమ్మాయితో ఒకసారి వచ్చి మాట్లాడంటే కష్టమని తనకు కూడా తెలుసు, అయినా సరే మాట్లాడాడు అని చెప్పేసి తను చాలా క్యాజువల్గా మాట్లాడింది. అంటే ఓకే బాగా తెలిసిన విధంగా అన్నట్టు నీట్గా మాట్లాడింది, నవ్వుతూ నీట్గా మాట్లాడింది. నేను కూడా చాలా తన ప్రెసెన్స్లో చాలా కామ్గా ఫీల్ అయ్యాను, టెన్షన్ ఏం పడలేదు, నార్మల్గా మాట్లాడాను. తను కూడా మాట్లాడింది, తను చెప్పేసింది, నేను అడిగిన క్వశ్చన్ తను ఆన్సర్ ఇచ్చిన తర్వాత నార్మల్గా అయితే ఫస్ట్ టైం మాట్లాడిన అమ్మాయిలు అదే ఫస్ట్ టైం ఎవరితో అమ్మాయి మాట్లాడితే మనం క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ తన పని తను చేసుకుంటుంది. కానీ తను వెంటనే ఇంకొక క్వశ్చన్ నన్ను అడిగింది, అది చాలా ఇంపార్టెంట్, కాన్వర్జేషన్ బిల్డ్ చేసింది అక్కడ. అంటే ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్ అన్నప్పుడు తన పేరు తన నేమ్ నాకు చెప్పేసి మళ్ళీ తన పని చేసుకుంది అనుకోండి, మళ్ళీ నేను క్వశ్చన్ వేయాలి, మళ్ళీ తను ఆన్సర్ ఇస్తుంది, మళ్ళీ తన పని తను చేసుకుంటుంది. కానీ అక్కడ అలా జరగలేదు, నేను ఒక క్వశ్చన్ వేసిన తర్వాత తనకు ఆన్సర్ ఇచ్చి మళ్ళీ రివర్స్ ఒక క్వశ్చన్ అడిగింది, కాన్వర్జేషన్ బిల్డ్ చేసింది అక్కడ. చాలా మంచి విషయం అది. ఒకవేళ అమ్మాయిలు ఎవరైనా ఉంటే, ఎవరైనా అబ్బాయి ఎప్పుడైనా వచ్చి మీతో నీట్గా మాట్లాడినప్పుడు, అంటే నీట్గా మాట్లాడుతున్నాడు, ఓకే కాంప్లిమెంట్ చేశాడు, మాట్లాడాడు, తను ఇంట్రొడక్షన్ చేసుకున్నాడు, నీ పేరు అడిగాడు, నార్మల్గా మాట్లాడుతున్నాడు, నార్మల్గా మాట్లాడండి, తప్పేముంది. ఇది ఒకటి నేర్చుకుంటే మంచిది. ఒకవేళ మీకు ఒకవేళ ఎవరైనా అబ్బాయి వస్తే మీరు కూడా ఇంతకు ముందులో టెన్షన్ పడితే కనుక నార్మల్గా మాట్లాడండి, చాలా మంచిది. ఎందుకంటే ఏమో చెప్పలేం, హీఈస్ ది వన్, మేబీ ఏమో చెప్పలేం. You'll have a hard time finding a woman like that these days. I don't know. Lightning could strike. ఏమో హీ మైట్ బి ది వన్ ఆర్ షీ మైట్ బి ది వన్. అయితే తను వెంటనే నాకు క్వశ్చన్ అడిగింది, ఏంటి ఇంగ్లీష్ అడిగింది అనమాట. హ్యావ్ సీన్ యూ ఫ్రమ్ 3rd day onwards, అంటే నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు మెడిటేషన్ అసలు చేయట్లేదు, నన్నే చూసుకొని కూర్చుంటున్నావు. అది తనకు అర్థమైపోయింది నేను చూస్తున్నానని, నువ్వు నన్నే చూసుకొని కూర్చుంటున్నావు, మెడిటేషన్ ఏం చేయలేదంటే వెంటనే చెప్పాను. ఆల్రెడీ లెటర్లో రాశాను, 3rd day నుంచి ఫస్ట్ 3rd day నేను మధ్యాహ్నం చూసినప్పటి నుంచి ఇంకా మైండ్లో వెపర్స్ అంతా పోయింది, నిన్ను చూడటం ఒకటే నిన్ను పర్సూ చేయడమే నాకు ఇంపార్టెంట్ అనిపించింది అని చెప్పి అవన్నీ రాశాను. అదే మళ్ళీ చెప్పాను అక్కడ తనకు కూడా. అప్ టు 3rd day I did all the విపర్సన అని చెప్తున్నాను. ఫ్రమ్ 3rd day when I first saw you
ఐ కంప్లీట్లీ లాస్ మై మైండ్ ఇలాగా చెప్పానమాట. చెప్పగానే ఓకే తను ఇంకేమనలేదు. అంటే తను ఏమంటుంది, ఒక సపోజ్ నవ్వింది అనుకో, నేను ఇంకా సెలరీ అయిపోతాను, అర్థమైపోద్ది తనకు కూడా ఇష్టమేనని. కాబట్టి తను ఏమనుకుంటా ఓకే అని చెప్పేసి మళ్ళీ బుక్ చదువుతుంది. అంతే మరి స్టార్టింగ్ ఏ అమ్మాయిని అదే చేద్ది. ఇలా వెళ్తున్నప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే, నేను తన వాట్సాప్ నేమ్ అని అడిగాను కదా, నాకు ఆల్రెడీ తన నేమ్ తెలుసు. ఎప్పుడు 1 గంట ముందే నాకు తెలిసింది. హలో పెట్టేశాడు, వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు.